హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి 6th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం దీని ముందు వీడియోలో వెన్ డయాగ్రామ్స్, ఆపరేషన్, బేసిక్ ఆపరేషన్ అండ్ సెట్స్, జాయింట్ సెట్స్ అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటనే చెప్పుకున్నామండి. బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్ అన్న టాపిక్లో యూనియన్ ఆఫ్ సెట్స్ అని, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అని, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని చెప్పుకున్నామండి. అయితే వాటికి సంబంధించి డూ దిస్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా అయితే దీని ముందు వీడియోగానే చెప్పుకుందాము అని అనుకున్నాం. కానీ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఆ వీడియోగా నేను చెప్పలేదండి. అంటే దీని ముందు వీడియో జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వదిలేసాను అంతే. ఆ వీడియోగా చెప్పాల్సిన డూ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోగా చెప్తాం అనుకున్నానండి. అంటే కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని మంచి మంచి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అందుకని చెప్పి ఒక సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి నచ్చితే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 37లో ఉన్న డూ దిస్లో ఉన్న ప్రాబ్లమ్ ఇది. 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్టయితే ఏ ఇచ్చారండి, బి ఇచ్చారు. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి సెట్స్ వెయ్యాలండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉంటే అవే. ఎన్ని ఇచ్చినా సరే, 2 అంతకన్నా ఎన్ని సెట్స్ ఇచ్చినా సరే, కామన్గా ఏం ఎలిమెంట్స్ ఉంటే అదే. కామన్గా ఏముందండి 7. సో సెట్. చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే సెట్ సింబల్ వేయరండి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనేది కూడా ఏంటండి, ఒక సెట్టే. డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 or more సెట్స్ ఈజ్ ఏ సెట్. అంటే ఏంటి, అక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ కూడా ఒక సెట్టే. అందుకని చెప్పి కంపల్సరీగా ఒక సెట్ అనేది, సెట్ సింబల్ అనేది వేయాలి. సెకండ్ ప్రాబ్లం, ఏ ఈక్వల్ టు 6, 9, 11 ఇచ్చారండి. 5 ఈక్వల్ టు ఎంటీ సెట్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది. ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ఏ యూనియన్ 5, ఏ ఇంటర్సెక్షన్ 5. సో ఏ యూనియన్ 5 ఈక్వల్ టు ఏ రాశాను, యూనియన్ 5 అంటే 5 అంటే ఇదే కదండి ఎంటీ సెట్. ఈక్వల్ టు ఫ్రెండ్స్, యూనియన్ అంటే ఏంటండి, ఇండివిజువల్గా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తాము. రిపీట్ అయితే ఒకసారి రాస్తాం, అంటే రిపీట్గా రాయమంతే ఇంకా. ఓకేనండి. ఏ 6, 9, 11. సో ఇండివిజువల్గా 6, 9, 11 రాస్తానండి. నెక్స్ట్ మరి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా రాయాలి, కానీ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు. సో ఇదే ఆన్సర్ నీకు అవుతుంది. ఓకేనండి, జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. ఎంటీ సెట్ అడిగినప్పుడు ఏ విధంగా చేయగలన్నది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ 5, 6, 9, 11 ఇంటర్సెక్షన్ 5. ఇంటర్సెక్షన్ అంటే ఏంటండి, రెండిట్లోనే కామన్గా ఉన్నవి. రెండిట్లోనే కామన్గా ఏమున్నాయి, ఏమీ లేవు. సో ఏమీ లేవు కాబట్టి, ఏమీ లేదంటే సెట్లో ఎలిమెంట్స్ లేవు అంటే ఎంటీ సెట్ అంతే. ఓకేనండి, సో ఇది మనకి నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్, 4th చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అదే డూ దిస్లో థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ సెట్ ఇచ్చారండి, బి ఈక్వల్ టు సెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, షో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి. ఇటువంటిది మనం ఒక ఎగ్జాంపుల్గా చేసుకున్నామండి ప్రీవియస్ వీడియోస్లో. సో ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ రాస్తామండి, ఇంటర్సెక్షన్ బి సెట్ రాసాము. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రెండింటిలోని. కామన్గా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ, 2, 3 కామన్గా 2 సెట్స్లోని 5, 7. సో మీకు 2, 3, 5, 7 అనేది మనకి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అవుతుందండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలండి, ఏ ఇంటర్సెక్షన్ బి మనకి సెట్ ఆఫ్ 2, 3, 5, 7 వచ్చాయి, కరెక్టే. 2, 3, 5, 7 అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చిన బి సెట్ కింద ఉంది చూడండి, అవునా కదా ఫ్రెండ్స్. సో అంటే 2, 3, 5, 7 ప్లేస్ కూడా ఏ రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు. సో అంటే మనకి ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి కడితే ఏమొచ్చిందండి, బి వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఏ ఈక్వల్ టు 4, 5, 6, బి ఈక్వల్ టు 7, 8 అండి. షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. షో దట్ మనం అంటే షో చేయాలంటే మనమే చూపించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి ఎంత అవుతుందని చూద్దామండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఇంకో ఏ సెట్ రాశాను, యూనియన్ బి సెట్ రాశాను. యూనియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం ఏలో ఉన్నవి మరియు బీలో ఉన్నవి, అంటే మరియు కాదండి, అంటే ఏలో ఉన్నవి బీలో ఉన్నవి కలిపి రాసేస్తాము. కామన్గా ఉన్నవి ఒకసారి మాత్రం రాస్తాం. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏగా ఉన్న 4, 5, 6, బీగా ఉన్నాయి 7, 8 కామన్గా ఏమీ లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఇది సెట్ అవుతుందండి ఏ యూనియన్ బి అంటే. ఇప్పుడు బి యూనియన్ ఏ అంటే ఏంటి, ఇంకో బి యూనియన్ ఏ. సో ఇక్కడ కూడా ఏంటండి, బీగా ఉన్నవి ఏగా ఉన్నవి ఇండివిజువల్గా రాసేయడమే కలిపేసి. అదే కలిపేసి అంటే ప్లస్ కాదండి. సో ఈ విధంగా పక్క పక్కన 7, 8, 4, 5, 6. అయితే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలండి, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని ప్రూవ్ చేయాలంట. అయితే మరి రెండు ఈక్వల్గా అంటే ఈక్వలే.
మీకు డౌట్ రావచ్చు, 2 ఈక్వల్‌గా లేవు కదా! ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. సో, అరేంజ్‌మెంట్ కరెక్ట్‌గా లేదు కదా! అంటే ఫ్రెండ్స్ మనం రాస్టర్ ఫార్మ్ చెప్పుకున్నామండి. ఈ లోపల ఎలా అరేంజ్ చేసినా పర్వాలేదని. అంటే దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే 4, 5, 6, 7, 8 దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రాసినా కరెక్టే. దేర్‌ఫోర్ ఏ యూనియన్ బి చేస్తే నీకు ఈ సెట్ వచ్చింది, బి యూనియన్ ఏ చేస్తే కూడా సేమ్ సెట్ ఈ 2 వచ్చినాయి. దేర్‌ఫోర్ ఏం చెప్పుకోవచ్చండి, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందులోనైనా సరే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకునే కాదు, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ బి యూనియన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రై దిస్ అండి. అందులో కూడా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్టయితే లిస్ట్ అవుట్ సమ్ సెట్స్ ఏ అండ్ బి. అంటే కొన్ని సెట్స్ తయారు చేయమన్నాడు, సెట్ ఏ సెట్ బి కింద. అంటే చూస్ దేర్ ఎలిమెంట్స్ అండి, పక్కన రాయలేదు. సచ్ దట్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్. అంటే సింపుల్గా సెట్ ఏ సెట్ బి డిస్జాయింట్ అయ్యేలాగా నువ్వు కొన్ని సెట్స్ తయారు చెయ్యి అని అంటున్నాడండి, అంతే. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, డెఫినేషన్ మనకి సెట్స్లో కామన్గా ఎలిమెంట్స్ ఉండకూడదు, అంతే కదా ఫ్రెండ్స్. సో సెట్స్లో కామన్గా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అని అనొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్స్ రాసినండి, జస్ట్ మీరు రాస్తే సరిపోద్ది. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండ్ చూడండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు 2, 3, 5 ఇచ్చారు. అండ్ ఫైండ్ ఏ యూనియన్ 5 అండ్ 5 యూనియన్ ఏ అండ్ కంపేర్ అన్నాడండి. సో ఫ్రెండ్స్ ఏ ఇచ్చారు, మరి 5 ఇవ్వలేదు ఏంటి అంటే 5 అంటే ఏంటండి, ఎంటీ సెట్. సో ఇది అంతే కదా ఫ్రెండ్స్, ఇది సొల్యూషన్ ఇక్కడ నుంచి. ఏ యూనియన్ 5, ఇంకో ఏ యూనియన్ 5. యూనియన్ అంటే ఏంటండి, 2 సెట్స్గా ఉన్న ఎలిమెంట్స్ లైన్గా రాసేస్తాము, రిపిటేషన్ లేకుండా, అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి రాస్తాము. సో ఇంకో 2, 3, 5. మరి ఇందులో ఏమి ఎలిమెంట్స్ లేవంటే ఏమీ రాయం, అంతే, ఇదే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ 2, 3, 5 అంటే ఏంటండి, సెట్ ఏనా కాదా ఫ్రెండ్స్. అంటే ఏ యూనియన్ 5 ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి, సెట్ ఏ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. నెక్స్ట్ 5 యూనియన్ ఏ. 5 యూనియన్ అంటే ఏంటి, ఇంకో 5 యూనియన్ ఏ. ఇక్కడ యూనియన్ అనేటప్పటికి ఏంటండి, 2 సెట్స్లోనే ఉన్న ఎలిమెంట్స్ పక్క పక్కన రాస్తాము, ఇందులో ఎలిమెంట్సే లేవు, సో ఏమీ రాయము. ఇక 2, 3, 5, ఇంకో 2, 3, 5. సో ఇక్కడ కూడా 2, 3, 5 అంటే మనం ఏం రాసుకోవచ్చండి, సెట్ ఏ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమొచ్చాయండి, ఏ యూనియన్ 5 ఈక్వల్ టు 5 యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ, అంతే కదండి. ఏ యూనియన్ 5 చేస్తే 2, 3, 5 వచ్చింది. 5 యూనియన్ ఏ ఈక్వల్ టు 2, 3, 5 వచ్చింది. సో నేను ఈ 2 ఈక్వల్ అని చెప్పాను, సేమ్ సెట్స్ వచ్చినాయి కాబట్టి. సో ఇక్కడ ఈ సెట్ అంటే ఏంటి, అదే ఈ సెట్ అంటే ఎగ్జామ్ కాదండి. సో ఇక్కడ 2, 3, 5 అనేది ఏంటి, ఏ. అందుకని చెప్పి ఇది ఈక్వల్, దేనికి ఈక్వల్, ఏ అనే సెట్కి ఈక్వల్. లేకపోతే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొన్ని ఇక్కడ సెట్ రాసుకోండి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రాస్తే సరిపోద్ది. నీట్గా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రై తీసుగా థర్డ్ ప్రాబ్లం అండి, చాలా మంచి ప్రాబ్లం. అంటే మిగతా చెడ్డ ప్రాబ్లమ్స్ కాదండి. అంటే చూడండి ఫ్రెండ్స్, థర్డ్ది ఏ ఇచ్చారండి, బి ఇచ్చారు. ఫైండ్ ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. నెక్స్ట్ అక్కడ వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ద రిజల్ట్ అని అన్నారు. ఫస్ట్ రిజల్ట్ కనిపెడదాం, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ నోటీస్ చేద్దాం, అంతే కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ యూనియన్ బి అంతనే చూద్దామండి. ఏ యూనియన్ బి అంటే ఇదిగో ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇండివిజువల్గా సెట్స్గా ఉన్నాయి, పక్క పక్కన రాసిస్తాము. కామన్గా ఉన్నాయి అంటే రిపీట్గా ఉన్నాయి, ఒకసారి మాత్రం రాస్తాం. అంటే ఏమవుతాయండి మనకి 1, 2, 3, 4 ఏగా ఉన్నాయి రాస్తాం. నెక్స్ట్ బీగా ఉన్నా కూడా ఏంటండి, 1 ఉంది, సో ఇక్కడ ఆల్రెడీ రాస్తాం, సో రాయకూడదు. 2 ఉంది, ఇక్కడ ఆల్రెడీ రాస్తాం, సో రాయకూడదు. 3 ఉంది, రాస్తాం, రాయకూడదు. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం మళ్ళీ రాయకూడదు. అంటే ఇంకేం రాయాలి ఫ్రెండ్స్, 5, 6, 7, 8. సో అదేనండి మనకి ఇది రాస్తా ఇక్కడ. ఓకే, ఏ యూనియన్ బి ఈక్వాలిటీ సెట్ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బి అనే సెట్ ఇది ఒకేగా ఉన్నాయి, అవునా కదండి. సో నేను దీని ప్లేస్లో బి అనేది రాశాను. అంటే నువ్వు దేన్ని సాల్వ్ చేస్తే నీకు బి అనే సెట్ వచ్చింది, ఏ యూనియన్ బి. సో ఇంకోండి ఫ్రెండ్స్, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి, అంతే. ఓకేనండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ రాశానండి, ఇంటర్సెక్షన్ బి సెట్ రాశాను. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, రెండిట్లోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4. ఇందులో కూడా 1, 2, 3, 4 ఉన్నాయి. సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4. అయితే 1, 2, 3, 4 అనే సెట్ ఏ. చూడండి ఫ్రెండ్స్, మన క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం అంటే దీని ప్లేస్లో ఏ రాసుకోవచ్చు కదా. అంటే దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అని చెప్పుకోవచ్చు, అంతేనండి. సో చివరిలో దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ. ఇక రాస్తే సరిపోద్దండి. వాట్ డూ యూ నోటీస్ అన్నాడు కదా, మనం ఇదే నోటీస్ చేసామని రాస్తే సరిపోద్ది. ఓకేనండి.
నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, మనకి సెట్ ఇచ్చారు, జస్ట్ సింపుల్గా ఇంటర్సెక్షన్ అడిగారండి, అంతకని ఏమీ లేదు. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అని అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అది మీకు చేసేయచ్చు. మరి ఫ్రెండ్స్ ఫోర్త్ ప్రాబ్లం సింపుల్గా ఏ ఇచ్చారండి, బి సెట్ ఇచ్చారు, ఫైండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైండ్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. సో ఇదేనండి ఇంటర్సెక్షన్ అంటే ఈజీగా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. సో ఇదే ఫ్రెండ్స్ మనకు ఆన్సర్. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ చూడండి ఫ్రెండ్స్, మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఏంటి అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ డిస్జాయింట్ సెట్స్ ఈజ్ ఏ నల్ సెట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చారండి. ఏం ఇచ్చారు ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్, ఓకే ఫ్రెండ్స్, అక్కడ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ ఈజ్ ఇన్ నల్ సెట్ అని అన్నారు. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. అంటే జస్టిఫై అంటే మనం ఒక రీజన్ రాద్దామండి, సరదాగా ఒక రీజన్, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం అంతే. ఎస్, బికాజ్ డిస్జాయింట్ సెట్స్ ఆర్ ద సెట్స్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. అంతే కదండి, అంటే డిస్జాయింట్ సెట్స్ అనే సెట్స్కి కామన్గా ఎలిమెంట్స్ ఉండవు. మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ కట్టాలంటే కంపల్సరీగా కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడేమో డిస్జాయింట్ సెట్స్కి ఏమో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. సో అందుకని చెప్పి డిస్జాయింట్ సెట్స్కి ఇంటర్సెక్షన్ కడితే నల్ సెట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 1, 2, 3 డిస్జాయింట్ సెట్స్ తీసుకుంటున్నానండి. బి ఈక్వల్ టు 4, 5, 6. సో ఇంటర్సెక్షన్ కడితే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి మనకు ఆన్సర్. కానీ ఇక్కడ కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండవు. ఎందుకు, ఇవి డిస్జాయింట్ సెట్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి నల్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి, జస్ట్ ఇది రాస్తే సరిపోద్ది అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డూ దిస్లో అంటే ట్రై దిస్ అయిపోయిన తర్వాత డూ దిస్కి ఇచ్చారండి. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. బి ఈక్వల్ టు 4, 5, 6, 7. ఫైండ్ ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఆర్ దే ఆర్ ఈక్వల్. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అన్న టాపిక్ బేస్ చేసుకునండి. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి సెట్ వేసానండి. ఫ్రెండ్స్ మైనస్ అంటే ఏం చెప్పానండి, టోటల్గా బి అనేది ఉండకూడదు ఏలో, అంతే కదండి. దీని మీనింగ్ ఏంటి, బి అనే సెట్ ఏలో ఇంకా టోటల్గా ఉండకూడదు. అంటే ఏంటి, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ మనకు ఆన్సర్ అవుతాయి. సో బిలో 4, 5 ఉన్నాయండి, ఏలో కూడా ఉన్నాయి. సో వాటిని రిమూవ్ చేసేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ నీకు ఆన్సర్ అవుతాయి. 1, 2, 3 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ టు సేమ్ అండి, బి మైనస్ ఏ వచ్చినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమీ బీలో ఉండకూడదు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉంటే వాటిని బీలో ఎలిమినేట్ చేసి బీలో మిగిలిన ఎలిమెంట్స్ రాసేయాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఏమున్నాయండి 4, 5. సో ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఎందులో రాస్తారండి, బీలో మిగిలిన ఎలిమెంట్స్. సో 6, 7. ఈ రెండు మనకి ఈక్వల్ వచ్చాయండి. సో నాట్ ఈక్వల్, దేర్ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ది సెకండ్ ప్రాబ్లం ఇచ్చారండి, అది కూడా చేద్దాము. డూ దిస్లో సెకండ్ ప్రాబ్లం అండి, వి ఈక్వల్ టు సెట్ ఇచ్చారు అండ్ బి ఈక్వల్ టు సెట్ ఇచ్చారు. సో ఫైండ్ వి మైనస్ బి అండ్ బి మైనస్ వి. సో సేమ్ టు సేమ్ టాపిక్ అండి, అదే కాన్సెప్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. వి సెట్ రాశాను, మైనస్ బి సెట్ రాశానండి. ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, బి మీనింగ్ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏమి వీలో ఉండకూడదు. బీలో ఏమున్నాయండి, ఏ ఉంది, సో రిమూవ్. ఐ ఉంది, సో రిమూవ్. నెక్స్ట్ యూ ఉంది, రిమూవ్. సో మిగిలిన ఎలిమెంట్స్ ఏ, ఈ, ఓ. సో అదేనండి మనకు ఆన్సర్. నెక్స్ట్ బి, వి తీసుకుంటే వీలో ఉన్న ఎలిమెంట్స్ ఏమి బీలో ఉండకూడదు. అంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమి ఫస్ట్ సెట్లో ఉండకూడదు. ఏ ఉంది, సో రిమూవ్. నెక్స్ట్ ఐ ఉంది, తీసేయండి. నెక్స్ట్ యూ ఉంది ఫ్రెండ్స్, యూ కూడా తీసేయండి. అంటే ఇంకా మిగిలిన ఎలిమెంట్ ఏంటండి, కే. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న మిస్టేక్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి మనకి ఇక్కడతో మనకి డూ దిస్ ప్రాబ్లమ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక థింక్ అండ్ డిస్కస్ ఇంకొకటి ఉందండి, అది చేస్తే మనకి టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ లాస్ట్ది అండి. అక్కడ ఏమి ఇచ్చారంటే ద సెట్స్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్. యూజ్ ఎగ్జాంపుల్స్ టు అబ్జర్వ్ ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ. అంటే ఇవన్నీ ఇది ట్రూ అయితే కొన్ని నువ్వు ఎగ్జాంపుల్స్ తీసుకుని చూడు అని అంటున్నాడండి. ఓకేనా ఫ్రెండ్స్, సరదాగా చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ ద సెట్స్ ఏ మైనస్ బి అన్నాడండి. అంటే ఏ మైనస్ బి చేస్తే మనకు ఒక సెట్టే కదా ఫ్రెండ్స్ వచ్చేది, అందుకని చెప్పి అక్కడ అలా అన్నాడండి. సో నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానండి. ఏ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు 3, 4, 5 తీసుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాము. 1, 2, 3 మైనస్ సెట్ ఆఫ్ 3, 4, 5. సో మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆన్సరు, ఏ మైనస్ బి అంటే బీగా ఉన్న ఎలిమెంట్స్ ఏగా రిమూవ్ చేస్తాం.
3 ఉంది కాబట్టి 3 రిమూవ్ చేసేస్తే ఇంక ఏమేమి ఉంటాయండి 1, 2 ఉంటుంది. నెక్స్ట్ బి మైనస్ ఏ చూస్తే బి మైనస్ ఏ ఈక్వల్ టు 3, 4, 5 మైనస్ ఏ వచ్చేసరికి 1, 2, 3. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉంటే రిమూవ్ చేసేస్తాము. ఏమున్నాయండి 3 ఉంది కాబట్టి 3 రిమూవ్ చేస్తే 4, 5. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1, 2, 3 ఇంటర్సెక్షన్ 3, 4, 5. సో కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ అంటే కామనే కాబట్టి కామన్గా 3 ఉంది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ మైనస్ బీని చేస్తే మనకి సెట్ ఏమొచ్చినాయండి 1, 2 వచ్చింది. బి మైనస్ ఏ చేస్తే సెట్ 4, 5 వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే 3 వచ్చిందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్ కానీ ఈ సెట్ కానీ జాయింట్ అవుతాయండి. అంటే ఈ 3 సెట్స్ జాయింట్ సెట్స్ అని చెప్పుకోవచ్చా ఫ్రెండ్స్. జాయింట్ అవ్వాలంటే ఏంటంటే కామన్గా కనీసం ఒక్క ఎలిమెంట్ అన్నా ఉండాలి. ఇక్కడ కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయండి, 3కి లేవు. సో ఈ 3 మనం ఏమనొచ్చండి, డిస్జాయింట్ సెట్స్. ఏ 3, ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ట్రూ అని రాస్తే సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఎందుకుగానే వదిలేస్తూ ఉంటామండి. ట్రై దిస్, డూ దిస్ అయినా సరే, థింక్ అండ్ డిస్కస్ అయినా సరే. కానీ ఇలాంటివి తీసుకొచ్చి మీకు 1 మార్క్స్కి హాఫ్ మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చినాయి కదండి ఇప్పుడు కొత్తగా, అలాంటి వాటికి ఇస్తూ ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి వీడియో అయితే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మన ఛానల్ని. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనండి, అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 టోటల్గా చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ అన్ని తప్పకుండా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.